ఈ నెల 8న వరంగల్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర బలగాలు అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగా సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఈ నెల 8వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్కు చేరుకోబోతున్నారు. అయితే వరంగల్ పర్యటనలో భాగంగా ఈరోజు ఏదైతే వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే వరంగల్ జిల్లాకు అంటే ఓరుగల్లు గడ్డ మీద తొలిసారిగా అడుగుపెట్టబోతున్నాం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ఒకవైపు ఉంటే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభించే విధంగా దాదాపు 6,000 కోట్ల పైచిలుకుతో ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రధానంగా అంటే టెక్స్టైల్ పార్కు ఏర్పాటుతో పాటు అటు ఏదైతే కాజీపేటలో ఉన్నటువంటి వ్యాగన్ ఓవరాల్ వర్క్ షాప్ మరియు అదేవిధంగా వ్యాగన్ తయారీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో భాగంగా చూసుకుంటే వరంగల్కు ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకోనున్న మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకైతే ఇప్పటికే అంటే కార్యక్రమాలు ప్రారంభించారు బీజేపీ పార్టీ శ్రేణులు. ముఖ్యంగా వరంగల్కు సంబంధించినటువంటి వరాల జల్లు కురిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి రావడానికైతే పూర్తిగా సమయం ఆసన్నమైంది. ఇంకా దాదాపుగా 3 రోజుల సమయం వ్యవధి ఉన్నప్పటికీ ఇప్పటికే ఇక్కడ డయాస్ను ఏర్పాటు చేసే పరిస్థితి చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఎవరైతే కేంద్ర బలగాలు కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ప్రాంగణంలో ఎలాంటి పనులు కూడా చేపట్టే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నారు. ముఖ్యంగా లైటింగ్ అంటే ఏర్పాటు మోడీ ప్రసంగానికి అంటే విజయ సంకల్ప సభ అనేది ఒకటి నామకరణం చేశారు. ఆ సంకల్ప సభను విజయవంతం చేసే విధంగానైతే ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు ప్రచార రథాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రచార రథాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చేస్తున్నటువంటి వరంగల్ జిల్లాకు వరాల జల్లు కురిపిస్తున్న అటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రచారం చేసుకుంటూ జనాల్లోకి వెళ్తున్నారు. ప్రధానంగా చూడొచ్చు వరంగల్ అంటే హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఈ కార్యక్రమాలు అయితే పూర్తిగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా దేశ ప్రధాని వరంగల్కు గడ్డ మీదకి రాబోతున్నారనే నేపథ్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. దాదాపుగా డయాస్ చూడొచ్చు మనం భారీగా క్రేన్లతో అదేవిధంగా పెద్ద ఎత్తున డయాస్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇక్కడ సభను ప్రసంగించే ఏర్పాటైతే చేస్తున్నారు. అంటే సభ ప్రారంభం అయ్యే ముందు ప్రధానమంత్రి పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా టెక్స్టైల్ పార్కు విషయంలో ఏదైతే విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులతో ఇప్పటికే మంత్రాలు కూడా జరిగాయి. వాటికి సంబంధించినటువంటి అనుమతులు కూడా తీసుకున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే అటు రైల్వే వ్యాగన్ సంబంధించినటువంటి రైలు ఓవరాలింగ్ సంబంధించినటువంటి వర్క్ షాప్ను అదేవిధంగా వ్యాగన్ తయారు చేసే యూనిట్ సెంటర్ను కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలోనే ప్రారంభిస్తారు. అయితే ప్రారంభించినటువంటి సమయంలో పూర్తిగా భద్రతా బలగాలు పూర్తిగా పటిష్టం అయితే చేశారు. ఎందుకంటే దేశ ప్రధాని వరంగల్కు రావడము గొప్ప విషయం అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలు కూడా ఇక్కడ మోహరించాయి. ఇప్పటికే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ మైదానాన్ని కేంద్ర బలగాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎవరిని కూడా లోపలికి రానియకుండా సెక్యూరిటీ పరంగా కూడా ఇక్కడ అంచనాలు వేస్తున్నారు. 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంతో పాటు వరంగల్కు వరాల జల్లు కురిపించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా దీంతో పాటు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం అంటే విజయ్ సంకల్ప సభలో ఏం మాట్లాడతారు, ఎలాంటి ఆసక్తికర విషయాలు ఉంటాయి, ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారు అనేది సర్వత్రగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు 8వ తారీఖు జరగబోయేటువంటి సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఇప్పటికైతే డయాస్ను అయితే ఒక డయాస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో డయాస్ను కూడా చేస్తున్నారు. అదేవిధంగా అలాంటి డయాస్లు పూర్తిగా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి మైదానం పూర్తిగా నిండే విధంగా అంటే ఎంత వర్షం వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా తీర్చే విధంగా అయితే ఈ డయాస్ను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించే సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా పూర్తిగా భద్రతా బలగాలతో ఈ ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ శ్రేణులు పూర్తిగా అప్రమత్తమయ్యారు.
దాంతోపాటు ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రచార రథాలను కూడా పూర్తి స్థాయిలో చేశారు. ఇది ఏమైనప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు అదేవిధంగా వరంగల్ టూర్కు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్ర భద్రతా బలగాలు అయితే ఇక్కడ మోహన్చే ఇక రేపు కిషన్ రెడ్డి కూడా రేపు ఇక్కడికి గ్రౌండ్కి చేరుకోబోతున్నారు. రేపటి నుంచి ప్రధానమంత్రి టూర్ ముగిసేంత వరకు వరంగల్లోనే ఉండబోతున్నట్టుగా సమాచారం కూడా ఉంది. దీనిపైన కూడా బీజేపీ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సంపత్తో 19